నేను నా నుంచి దూరంగా వెళ్ళిపోమ్మన్న క్షణం నుండి నేనుగా ఉండలేనని ఇప్పుడు అర్థమవుతోంది. ఈ బతకడం కన్నా ఆ చావు చాలా సంతోషాన్ని ఇస్తుందని. నేను నా నుంచి వెళ్ళగొట్టాను గాని అప్పటి నుంచి నాలో నేను లేకుండా పోయాను. ఎందుకు ఈ పరిస్థితులు నన్ను అలా మాట్లాడేలా చేశాయి? నిన్ను దూరంగా వెళ్ళగొట్టమన్నాయి. ఇప్పుడు ఎందుకు ఇలా? అభి 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 సౌందర్య, అభి ఏనాడు వాడని వనమా, ఏనాడు తీరని రుణమా, అభి సౌందర్య, ప్రేమా కాలానికి ఓడని బలమా, కలహానికి లొంగని గుణమా, నా పోరాటానికి తోడు నీవే ప్రేమా. అభి సౌందర్య, సౌందర్య, ఏమైంది సౌందర్య? చెప్పు. దూరంగా వెళ్ళిపో. సౌందర్య, ఏమైంది చెప్పు. చెప్పు సౌందర్య. దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపో. కనిపించినంత దూరంగా వెళ్ళిపో. సౌందర్య, ఇక్కడి నుంచి వెళ్ళిపో అభి. నేను భరించలేను అభి. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఏంటి వెళ్ళిపోవాలా? అవును, ఈ మనుషులకి ఈ ఊరికి దూరంగా వెళ్ళిపో. వెళ్ళిపోవాలా? ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలా? ఈ మనుషులకి ఈ ఊరికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోవాలా? అంటే అంటే నీకు దూరంగా వెళ్ళిపోవాలా? అలా వెళ్ళిపోవడం అంటే నీకు దూరంగా వెళ్ళిపోవడం అంటే నా ప్రాణం వదిలి వెళ్ళడమే. సౌందర్య, ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకు దూరం అవడం అంటే నా ప్రాణం పోవడమే. అభి, ఏం మాట్లాడుతున్నావు? నువ్విక్కడుంటే ఈ మనుషులు నిన్ను దోషించేసి దొంగగా ముద్రించి తలదించి నిలబెడతారు. నా అభి తలదించుకోవడం నేను చూడలేను. అందుకే అభి, అందుకే నిన్ను వెళ్ళిపోమంటున్నా. నువ్వెక్కడన్నా నాలోనే ఉంటావన్న ఆశతో ఉంటాను. ఆ ఇంటి మనుషులు ఈ రోజు నిన్ను దొంగగా భావించి నీకోసం వెతుకుతుంటే
అది చూసి తట్టుకోవడం నా వల్ల కాదు. అందుకే ఎక్కడికైనా వెళ్ళిపోంటున్నా. నువ్వెక్కడికి వెళ్ళినా నేను నిన్ను చేరుకోగలను. వెళ్ళిపో. సౌందర్య, అవును, నేను నీ సౌందర్యనే. నువ్వవునన్నా కాదన్నా, పొమ్మన్నా ఉండమన్నా, నేను నీ సౌందర్యనే. అభి, నీ సౌందర్యనే చెప్తున్నాను. వెళ్ళిపో అభి, వెళ్ళిపో. ఎవరో నన్ను దొంగను చేస్తారని నువ్వు నన్ను దూరం చేస్తున్నావా? దూరంగా వెళ్ళిపోమంటున్నావా? నువ్వేం చేసినా మంచి చేస్తావు, మంచి చేస్తావు. కానీ ఆ మంచి అర్థం చేసుకోలేని మనుషుల మధ్యకి రావద్దు, వెళ్ళిపోమంటున్నా. నువ్వేం చేసినా ఎందుకు చేసినవని అడగలేదు, అడగను కూడా. ఎందుకంటే నువ్వు నీ కోసం కాకుండా నీ చుట్టూ ఉన్న వాళ్ళ ఆనందం కోసం తప్పించేవాడివి. ఒక చెడ్డ వ్యక్తి మరో చెడ్డ వ్యక్తి ముందు తలదించుకున్నా పర్వాలేదు. నువ్వు మంచివాడివి అభి. నీలాంటి వాడు ఏడున్నా తల ఎత్తుకొని ఉండాలి. నువ్వు చేసే పనిలో నిజాయితీ ఉంటది, నిజం ఉంటది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను అభి. నా మాట వినభి, వెలకి దూరంగా వెళ్ళిపో. మన శరీరాలు దూరంగా ఉండొచ్చు, కానీ మనసులు కలిసే ఉంటాయి. గుర్తుంచుకో, కలిసే ఉంటాయి. సౌందర్య, చెప్పాను కదా, నీకు దూరంగా వెళ్ళడం అంటే నా కంఠంలో ప్రాణాలు వదిలేయడం అని. నన్ను మన్నించు అని నీకు చెప్పడం తప్ప నేను దూరం వెళ్ళలేను. నువ్వు వెళ్ళిపో. నువ్వెక్కడే ఉంటే నేను ఇంకా ఇక్కడే ఉంటే నేనులా ఉండలేను. చావులోనైనా కలిసి వెళ్దామని గుండెలో అణుచుకున్న ప్రేమ నీ ముందుకొస్తే నేను మాట తప్పిన వాడిని అవుతానని. అందుకే వెళ్ళు, వెళ్ళు. వీళ్ళేంటి ఇక్కడున్నారు? ఏదో జరగబోతోంది. ఈ విషయం అర్జెంటుగా చైత్రకు చెప్పాలి. ఈ అనాథ శరణాలయం వదిలి నేనెక్కడికి వెళ్ళను. ఈ ప్రపంచంలో నాకెవరైనా ఉన్నారంటే అది నువ్వే. వెళ్తాను. నేనెక్కడున్నా నీలో ఉన్ననని ధైర్యంతో వెళ్తాను. ఇప్పుడు అప్పుడు అదే నమ్మకంతో నీ ముందు నుండి వెళ్తాను. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ. అర్థం కాని పుస్తకమే అయినా గాని ప్రేమ
జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ. ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ, ప్రతి ఇద్దరితో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ. కలవని జంటల మంటలలో కనపడుతుంది ఈ ప్రేమ, కలిసిన వెంటనే ఏమోనో చెప్పదు పాపం ఈ ప్రేమ. ఇంద్రభవనం లాంటి ఇలాంటి ఇంట్లో మన కూతురు యువరాణి. సరస్వతి, వద్దు, అలాంటి ఊహలొద్దు. జరగని వాటి గురించి కలలు కనొద్దు. అదేనయ్యా, కలలో కూడా జరగని అద్భుత అవకాశం ఆ దేవుడు మన బిడ్డకిచ్చాడు. ఆ దేవుడు ఎప్పుడు ఏది ఎవరికివ్వాలో, ఎవరి నుండి ఏది లాక్కోవాలో ఆయనకి బాగా తెలుసు. జగన్నాటక సూత్రధారి. నెత్తిన పెట్టుకుని చూసుకునే దేవతలాంటి అమ్మగారు, కానీ మనలాంటి తల్లిదండ్రులకు పుట్టడమే దాని దురదృష్టం. ఎన్ని ఉన్నా ఏమున్నా ప్రాణం ఉండాలి కదా సరస్వతి. ఆ భవానమ్మ గారి గురించి భయపడుతున్నావా అయ్యా? నా భయం ఆవిడ గురించి కాదే, ఆ అభి గురించి. మా అక్క పోలికలతో ఉన్న సౌందర్యం చూస్తేనే తనను నెత్తిన పెట్టుకుంది. అదే పెదబాబు రూపంలో ఉన్న అభి కనిపించాడో ఇక బ్రహ్మదేవుడొచ్చినా వాళ్ళని కలపకుండా వదలదు. ఏ జాతకాలు లెక్క చేయదు. మరిప్పుడేం చేద్దామయ్యా? అమ్మగారు మాటిచ్చారంటే ఆ మాటకి తిరుగుండదు. 24 గంటలు గడిస్తే ఈ ఇంటి నుంచి బయటపడొచ్చు. ఈలోపు అభి అమ్మగారి కంట పడకూడదు. అప్పుడికి మనం హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఆ తరువాత ఆమెచ్చిన మాట ప్రకారం మళ్ళీ ఇంటికి రమ్మని పిలవదు. ఎట్టి పరిస్థితుల్లో 24 గంటలు అభి అమ్మగారి కంట పడకూడదని ఆ భగవంతుణ్ణి మొక్కుకుందాం. ఇతను ఎక్కడైనా చూసారా? చూడలేదండి. ఒకసారి చూడండి. ఇది తీసుకోండి. ఒకవేళ ఎక్కడైనా కనిపిస్తే వెంటనే కిందున్న నంబర్కి కాల్ చేయండి. ఏమయ్యా, మాకు ఇంక వేరే పనేం లేదా? అది కాదండి, ఇతను చాలా ముఖ్యమైన వ్యక్తి. ఒకవేళ కనిపిస్తే వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయండి, మీకు తగిన బహుమతి లభిస్తుంది. తీసుకోండి సార్.
భయ్యా ఇతను మీకు తెలుసా? ఎప్పుడో ఎక్కడో చూసినట్టుందండి. కొంచెం గుర్తు తెచ్చుకో భయ్యా, ప్లీజ్ భయ్యా. ఎక్కడ చూసావో గుర్తు తెచ్చుకో భయ్యా. అమ్మఒడి అనాథాశ్రమం దగ్గర చూసినట్టు గుర్తండి. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. ఇప్పుడే ఆశ్రమం దగ్గరికి వెళ్ళాలి. థ్యాంక్ యూ భయ్యా. రే అభి, వాళ్ళు నీకోసం వెతుకుతున్నారంటే కొన్ని రోజుల పాటు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళడం మంచిదనుకుంటా. రే, అనుమానం వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తే మాత్రం ఏముంటుంది? వెతకరా, ఎక్కడైనా వెతుకుతారు. బాబు, సూర్య చెప్పినట్టు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు బాబు. ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? వాడేదో తెలియక మాట్లాడితే పెద్దవాడు వేరే నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలా? అది కాదు బాబు. బాబాయ్, ఇప్పుడు ఈ పిల్లల్ని మిమ్మల్ని వదిలి ఎలా వెళ్ళమంటావు? ఎక్కడికి వెళ్ళమంటావు? ఎక్కడికైనా వెళ్ళు. ఇప్పుడు ఈ పిల్లల్ని చూసుకుంటానికి నేనున్నాను. ఇప్పుడు ఇది సమస్య కాదు, కొద్ది రోజుల వరకే. వెళ్ళు బాబు. లేదు బాబాయ్, నేను వెళ్ళలేను. రే చిన్న, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎక్కడుంటాడు? ఓ అన్నయ్య, లోపలుంటాడు. ఎక్కడికైనా వెళ్ళిపోలేదు బాబు. రే అభి, శేఖర్ వస్తున్నాడు రా. శేఖరా? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఇక్కడ అభి అని